అకిరానందన్ సినిమాల్లో అకిరానందన్ పవన్ కళ్యాణ్ గారు సినిమా మళ్ళీ చేస్తే ఏ సినిమా చేయాలని మీరు అనుకుంటారు? తొలి ప్రేమ. ఎందుకని? తొలి ప్రేమలో ఒక అమ్మాయి కోసం పవన్ కళ్యాణ్ గారు పడేటటువంటి ఆరాటం, వాళ్ళ పెదనాన్న చేసేటటువంటి సపోర్టు, వాళ్ళ చెల్లి ఇచ్చేటటువంటి మద్దతు చాలా చాలా బాగుంది. ఏంటంటే ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి అనే మూవీ ఫస్ట్ మూవీ అది తర్వాత సెకండ్ మూవీ తొలి ప్రేమ వచ్చింది. దాని మీద ఏంటంటే ఆ మూవీని ఆ స్టోరీ అంటే అటువంటి స్టోరీ కాదు, అటువంటి స్టోరీ టూవే కానీ ఏదైనా కానీ అది తీసుకున్నారనుకో ఏంటంటే ఇతని బాడీ ఇతని హైట్ పర్సనాలిటీకి కరెక్ట్గా సూటబుల్గా ఉంటారనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా ఉన్నారు అంటే చక్కగా ఎలా ఉన్నారంటే ఒక చిరిమి దీపం పెట్టుకునేలాగా ఉన్నారనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చక్కగా చిన్న వయసు, నూనూగు మీసాలు, అతని పర్ఫార్మెన్సే కానీ అతని కళ్ళ సైకిలే కానీ బాగున్నాయి. అటువంటి మూవీలలో ఒక మూవీ ఇప్పుడు తొలి ప్రేమ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏదైనా ఉందంటే అది ఖుషి కూడా లవ్ స్టోరీయే. ఖుషి కూడా కొంచెం బాగుంది. అటువంటి మూవీస్ ఏమన్నా అకిరానందన్ని పెట్టి తీసుకుంటే మంచి డైరెక్టర్ కానీ మంచి ప్రొడ్యూసర్, ఇప్పుడు అందరూ మంచి మంచి డైరెక్టర్సే ఉన్నారు, సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చేవాళ్ళే ఉన్నారు. అటువంటి డైరెక్టర్స్ ఎవరైనా ఒకళ్ళు తీసుకొని ఎవరైతే బాగుంటుందో సుకుమారా లేకపోతే త్రివిక్రమ లేకపోతే రాజమౌళి, వాళ్ళలో నేను పోటీ చెప్పలేను. ఎందుకనంటే వాళ్ళు మొత్తం పోటీ పడి వస్తారు. వాళ్ళలో ఎవరు కూడా తక్కువ వాళ్ళు కారు. అందరూ మేము అనే వాళ్ళు తీసినటువంటి స్టోరీలే కానీ వాళ్ళు రాసుకున్నటువంటి స్టోరీస్ కానీ బాగున్నాయి. దాని మీద నేను ఎవరికి అంత ఓటు వేయలేను. కానీ మంచి డైరెక్టర్ని వీళ్ళు ఎంచుకొని ఒక మూవీని తీసుకుంటే బాగుంటుంది. అంటే యాక్షన్ సినిమాలు అయితే ఏం చేస్తే బాగుంటుంది అంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు జల్సా కానీ అటువంటిది, లేదంటే అది ఏంటది అత్తారింటికి దారేది కానీ అత్తారింటికి దారేది ఒకటి ఉంటుంది యాక్షన్. తర్వాత భీమ్లా నాయక్ లాంటి మూవీస్ కూడా అసలు ఆ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఏంటి, ఆ కోపం ఏంటి, అసలు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీతో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఏంటి, అది చాలా బాగున్నాయి భీమ్లా నాయక్ లాంటి మూవీస్ తీసుకున్నా కానీ బాగుంటాయి అన్నమాట. అత్తారింటికి దారేది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక కుటుంబం కోసం దేశం తరలి వెళ్ళిపోయేటటువంటి ఒక వారసుడిగా వస్తాడనమాట. అంటే యాక్షన్ హీరో అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయంటారా అకిరానందన్కి? లవర్ బాయ్ ఫాదర్ లవర్ బాయ్ అయినప్పుడు యాక్షన్ హీరో అవుతాడేమో కదా? అంటే కాదు, అలా ఏం కాదు. అది యాక్షన్ పరంగా అంటే యాక్షన్ పరంగా ఇప్పుడు ఒక హీరోని డైరెక్టర్ ఎలా మెల్ట్ చేస్తే అలా మెల్ట్ అవుతారు. అంటే పవన్ కళ్యాణ్ గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన కామెడీ చేసాడంటే మామూలుగా ఉండదు. ఇతను అలా ఉండదు. ఈయన కూడా అంతే ఆ క్వాలిటీస్ తో. ఇతని ఫేస్ కానీ ఇతని పర్సనాలిటీ కానీ ఇతను కానీ అలా లేడు. ఇతను ఇక ఫైటింగే దిబడే పవన్ ఫైటింగ్ లేదనే బాగుంటారు. ఇతను తండ్రి నుంచి కొన్ని బుద్ధులు వస్తాయి కదా, అలాగా ఈయనకు కూడా కొంచెం ఎటకారం అది ఎక్కువగానే వచ్చి ఉండదు అంటారు. ఏమి ఉండదు, అలా లేడు ఇతను. చాలా ఏంటి అంటే ఒక ఇతని దగ్గర ఒక రౌద్రం ఉంది ఫేస్ లో. ఒక ఏంటంటే ఒక సీరియస్నెస్ ఉంది అబ్బాయి దగ్గర. ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే ఉంటారు కదా చూడడానికి? ఉండరు, ఆయన కామెడీలు బాగానే చేసుకున్నాడు ఫస్ట్ సినిమాలో కామెడీగా బాగానే చేసుకున్నారు. కానీ ఇతని దగ్గర ఫేస్ కానీ బాడీ కానీ అలా ఏమీ ఉండవు. ఇతనిది ఏంటంటే ఒక మంచి ఇది ఉంటుంది అనమాట, సీరియస్గా ఉంటారు. అయినా ఇద్దరు ఒకటేలా ఉన్నారు కొంచెం. కానీ ఇటువంటి మూవీస్ అయితే బాగుంటుంది అనమాట. అది అకిరానందన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఏ సినిమా చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అకిరానందన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో జానీ సినిమా కానీ తమ్ముడు ఈ సినిమాలు తీస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలు చాలా కష్టపడి చేశారు కాబట్టి ఇతను కూడా అకిరానందన్ గారు కూడా అంటే ఆ సినిమాలు చేస్తే ఆయనకి అర్థమవుతుంది. అంటే చాలా మంది బయట రకరకాలుగా అన్నారు అకిరానందన్ స్టార్ అయిపోయాడు, హీరో అయిపోయాడు, హైట్ పర్సనాలిటీ కరెక్ట్ కాదు. అది హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు బయట చాలా మంది అన్నారు, టాలెంట్ ఉన్నోళ్ళు అన్నారు, అంతకు మించి టాలెంట్ కూడా. కానీ అకిరానందన్ అలాంటి సినిమాలు చేస్తే ఇది బద్రి కానీ తమ్ముడు కానీ జానీ కానీ ఆ సినిమాలో చాలా కష్టం. అది బాగా ఎంతో హార్డ్ వర్క్ లేదు రాదు. అది స్టంట్లో జిమ్నాస్టిక్ పూరి జగన్నాథ్ గారు చేశారు. అదే బద్రి కానీ జానీ సినిమా కూడా జానీ సినిమా. అదేవిధంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అంటే కొత్త డైరెక్టర్ పేరు చేస్తే బెటరా లేకపోతే త్రివిక్రమ్ గారు కొత్త డైరెక్టర్ చేయాలి? అదే ఇదే రాంగేడా కొత్త డైరెక్టర్తో చేయాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక అవకాశం, సినిమా హీరోకి ఒక అవకాశం. పైగా సినిమా హీరో ఏంటంటే మనం పెద్ద హీరో కొడుకు మాత్రం మన సినిమా స్టార్ ఉండేది రాంగ్.